ఏదో ఒకటి చేసి ఇంటికి వచ్చేస్తాను. అబ్బడా అబ్బడా, అయిపోయి ఉండదు, అంతా అయిపోయి ఉండదు. నా సావు నా కళ్ళ ముందే కనపడతా ఉండదు. అత్తయ్య, ఏమవ్వలేదు. వాడు తెచ్చే ఫోటోని ఇంట్లో వాళ్ళు చూడకుండా చేస్తే నిజం ఎవరికీ తెలియదు కదా. ముందు పదండి, కిందికి వెళ్దాం. రండి అత్తయ్య, రండి. ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేసి ఎంతవరకు వచ్చాడో కనుక్కుంటారా? నాకు చిన్న మీటింగ్ ఉంది. అలాగే అమ్మా. బండి మీద వస్తున్నట్టున్నాడమ్మా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాడులేండి. అంతేనమ్మా. కరెక్ట్ టైంకి వచ్చారు అత్తయ్య గారు. శ్రీవల్లి దగ్గర మిస్ అయిన వాళ్ళ అమ్మగారి ఫోటో తీసుకుని ఇప్పుడు వస్తున్నారు. ఇవాల్టితో శ్రీవల్లి వాళ్ళ అమ్మ గురించి ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి పిన్ని. మంచిది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రారవి, ఆ ఫోటో ఇవ్వు. ఇదే మేడం, శ్రీవల్లి దగ్గరున్న ఆ రెండో ఫోటో. వైజయంతి గారు శ్రీవల్లి తల్లి కాదు అంటే ఈ ఫోటోలో నావిడే శ్రీవల్లి తల్లి అయి ఉండాలి. అబ్బో, ఆ రెండో ఫోటో మనము చూసుండాం కదా. ఎన్ని తూర్లు చూస్తాం చెప్పు. ఆల్రెడీ చూసిన ఫోటోనే కదా అత్తయ్య గారు, మళ్ళీ చూస్తే నష్టమేముంది చెప్పండి. మీరంటే పని పాట లేకుండా ఉన్నారు. వదిన మావయ్య ఎంత బిజీగా ఉంటారు. ఆఫీస్కి కూడా టైం అవుతున్నట్టుంది కదా. కరెక్ట్ నిషి. వదిన వాళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా డిస్కషన్ పెట్టకుండా ఫోటో చూసేద్దాం. ఆ ఫోటో ఇలా ఇవ్వండి. ఏమేం జగదాత్రి, ఫోటో చూసి ఏం మాట్లాడట్లేదు? ఏమైంది రాత్రి? ఫోటో చూసి ఎందుకు ఏం మాట్లాడడం లేదు? మాట కూడా రానంతగా ఆ ఫోటోలో ఏముందమ్మా? ఈ ఫోటోలో ఉన్నది సుహాస్ని అత్తయ్య. సుహాస్ని అత్తయ్య. సుహాస్ని అత్తయ్య. సుహాస్ని. అమ్మా, మా అమ్మ ఫోటో, అమ్మ ఫోటో, అమ్మ ఫోటో, అమ్మ ఫోటో. శ్రీవల్లి దగ్గర కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో ఉండడం ఏం జగదాత్రి? నాకేం అర్థం కావడం లేదు. శ్రీవల్లికి కేదార్కి ఉన్న సంబంధం ఏంటి? శ్రీవల్లి, నీ దగ్గరున్న ఫోటో ఇదేనా? నువ్వు దాచుకున్న అమ్మ ఫోటో ఇదేనా? చెప్పమ్మా. అవునన్నయ్య, ఇదే ఫోటో, ఇదే ఫోటో, ఇదే ఫోటో, ఇదే ఫోటో. అంటే అంటే నువ్వు అంటే నువ్వు వెతుకుతున్నా నీ రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు శ్రీవల్లి కేదార్. శ్రీవల్లి ఇంటి వారసురాలు. వజ్రపాటి సుధాకర్ గారి కన్న కూతురు. కన్న కూతురు. కన్న కూతురు. వదిన చెప్పేది నిజమా అన్నయ్య?
నేను అనాథని కానా? నాకు నాన్న అన్నయ్య అందరూ ఉన్నారా? నేను ఈ ఇంటి కూతుర్నా? అవునమ్మా, నీకందరం ఉన్నావు. నీకు తోడబుట్టిన అన్నయ్యని నేనే. నాన్న అన్నది పిలిపే అనుకున్నాను, కానీ బంధమని తెలుసుకోలేకపోయాను నాన్న. నేను మీ కూతుర్నా నాన్న? నేను అనాథని కాదు నాన్న, నాకింత పెద్ద కుటుంబం ఉంది. ఏందమ్మి ఉండేది? ఫోటో చూపించి వరుసలు కలిపిద్దాం అనుకుంటా ఉండవా? బో నాకెందుకో ఇదంతా ఈ కేదారు జగదాత్రి కలిసి నాటకం ఆడుతా ఉండారనిపిస్తా ఉండది. మొదట కేదారుచి ఈ ఇంటి వారసుడు అన్నాడు. ఇప్పుడు ఈ శ్రీవల్లిని తీసుకొచ్చి నా చెల్లి అంటున్నాడు. మేమిద్దరం మీ పిల్లలవి అంటున్నారు. హ, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు మావయ్య. హ, అవును బా, ముందు వీళ్ళందర్నీ ఇంట్లో నుంచి మెడబట్టుకొని బయటికి తోసేయి. అసలు వీళ్ళందరికీ ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. ఇన్నాళ్లకి కరెక్ట్ మాట అన్నావు వైజయంతి. ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఆ, బో ఏం చేస్తా ఉంటావు బో? మావయ్య, పద. బో, మావయ్య, ఏంది? అత్తయ్య, ఏం చేస్తా ఉంటావు బో? నాన్న ఆగండి. నాన్న ప్లీజ్ ఆగండి. నాన్న ఆగండి. నాన్న మావయ్య, బాబాయ్, మావయ్య, ఆగండి. బాబాయ్, ఆగండి. నన్నెందుకు బా తోస్తా ఉండవు? నోరు తెరిచావంటే చంపేస్తాను. అబద్ధం చెప్పింది వాళ్ళు, మిమ్మల్ని మోసం చేయాలని చూసింది వాళ్ళు. మధ్యలో అతనిందుకు బయటికి ఎంటేశారు మావయ్య. ఎందుకంటే అబద్ధం చెప్తుందెవరో మోసం చేసిందెవరో ఇక్కడ అందరికీ తెలిసిపోయింది కాబట్టి. శ్రీవల్లి సుహాసిని అత్తయ్య గారి కూతురే అని వైజయంతి అత్తయ్య గారికి 20 ఏళ్ల ముందే తెలుసు. అందుకే శ్రీవల్లి గురించి ఎవ్వరికీ తెలియకూడదని తనని తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేసింది. 20 ఏళ్ల తర్వాత శ్రీవల్లి తన కుటుంబానికి దగ్గరైందని తెలియగానే నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో శ్రీవల్లిని ఇంట్లో నుంచి గెంటారని చూసింది. అది కుదరకపోయేసరికి ఒక ఫేక్ తల్లిని తీసుకొచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఇప్పుడు కూడా మోసం చేసి శ్రీవల్లికి పెళ్లి చేయాలని చూశారు.